హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్ట్రీట్ స్టైల్లో చనా చాట్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా శనగలను ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. నేనైతే అరకిలో వరకు తీసుకున్నాను. ఈ రెసిపీ వచ్చేసి ఫాస్టింగ్ టైంలో చేసిన రెసిపీ అండి. ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను, లేట్ అయిపోయింది. అలాగే శనగల్లో ఉప్పు, 2 బంగాళదుంపలు శుభ్రంగా కడిగి వేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత వేరే బాండి పెట్టుకొని పొయ్యి మీద దాంట్లో ఆయిల్ వేసి 2 సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ప్యూరీ వేసి బాగా వేయించుకొని దాంట్లో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, ఇంకా కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత టమాటో కెచప్ దాన్ని అలా చిలకరించుకొని అది వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత దాంట్లోనే చోలే మసాలా 2 స్పూన్లు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే పెట్టుకున్న శనగలు, తొక్క తీసిన ఆలు వేసి బాగా కలుపుతూ ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకోవాలండి. మ్యాష్ చేసుకుంటూ ఉండాలి ఆలుని. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసి వాటర్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవాలండి. వేసుకొని బాగా ఉడికించుకోవాలి. 15 నిమిషాలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఉడికిపోయిన తర్వాత కొద్దిగా అయితే మనకు నలుగురికి ఎంత పడుతుందో అంత వేరే కడాయిలో అయితే తీసుకున్నాను. దాంట్లో ఆలు సమోసా దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలా వేసుకున్నానండి. అంతేనండి, టేస్టీ సమోసా చాట్ అయితే రెడీ. నా చాట్ వేరే బౌల్లో సర్వ్ చేసుకొని దానిపైన కొత్తిమీర, నిమ్మకాయ చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే నేను రంజాన్ నెలలో అందరికీ పంచడానికి అయితే చేశాను. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.